కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని మోండా డివిజన్ సెయింట్ ఆన్స్ స్కూల్ పక్కన గల కొండలరెడ్డి స్ట్రీట్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఇందిరమ్మ క్యాంటీన్ ను ఎమ్మెల్యే గణేష్ ప్రారంభించారు. కేవలం ₹5 పేదలకు స్వచ్ఛమైన నాణ్యమైన ఆహారం అందించడం జరుగుతుందన్నారు. నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తున్న మొత్తం 8 క్యాంటీన్లలో ఇది 3వదన్నారు. सर इकडे सर బయట కొంటే అన్ని బయట కొంటే బయట 40 ఇంద్రమ్మ క్యాంటీన్ ద్వారా ₹5 బ్రేక్ఫాస్ట్ ఇక్కడ మన సెంటెన్స్ మొత్తం పార్క్ దగ్గర స్టార్ట్ కావడం చాలా సంతోషకరమైన విషయం. మన కంటోన్మెంట్ స్టార్ట్ అయ్యింది, ఇంకా 5 స్టార్ట్ కావాల్సింది. కంటోన్మెంట్ బోర్డు వాళ్ళు స్థలం ఇచ్చగానే వెంటనే అక్కడ కూడా ఈ క్యాంటీన్లు ఏర్పాటు చేసి ఎవరైతే పేదలు ఉన్నారో పొద్దున్నే ఆటో డ్రైవర్స్ కావచ్చు, శానిటేషన్ డిపార్ట్మెంట్ వారు కావచ్చు, ఎవరు కూడా కూలీలు కావచ్చు, కార్మికులు ఆ దారిన పోయేవారు ఎవరైనా కూడా 9 o'clock లోపటి బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేసి అది కూడా నాణ్యతతో కూడిన బ్రేక్ఫాస్ట్ ఇది హరే రామ హరే కృష్ణ వాళ్ళ ద్వారా ఇది ఏర్పాటు చేసి వారు మంచిగా అంతా తయారు చేసి ఒకటే దగ్గర మంచి టేస్ట్ తో పాటు క్వాలిటీ ఫుడ్ మంచి బాగుండే విధంగా చెక్ చేసిన ఫుడ్ కూడా తీసుకొచ్చి ఇచ్చారు. కాబట్టి ఈ యొక్క స్కీమ్ ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పుడే మనం అందరం చూసినాం కదా ఏ విధంగా అయితే GHMC అవుట్ సోర్సింగ్ లో పనిచేసే వాళ్ళు, శానిటేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, ఆటో డ్రైవర్ కావచ్చు, ఇక భక్తులు కూడా కావచ్చు, ఈ దారిలో వెళ్ళేవారు చాలా బాగుంది, చాలా రుచిగా ఉంది. ₹5 ఇది ఇవ్వడం బయట ఇన్ని రకాలు తీసుకుంటే ₹100 అవుతుంది. అది కూడా కాస్ట్లీగా అవుతుంది, భారం అవుతుంది. కాబట్టి ఈ రోజు ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాలలో కొంచెం డబ్బులు సేవ్ చేస్తున్నారు.